क्या क्या नहीं करेंगे। భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉంటుంది. సమాఖ్య స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు పోయేదానికి మరింత దేశం దృఢంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ శక్తి బలపడితే తప్పకుండా ఆయా రాష్ట్రాలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఎక్కువ నిధులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మనకు కనబడతా ఉన్నది. అన్నింటికీ మించి ఈ ఫలితాలతో ఒకటి ఇంకా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ భారతదేశంలో బీజేపీని ఆపే శక్తి మాత్రం కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో 2 నెలల కిందట అందరూ గెలుస్తుందని ఊహించారు, ఎగ్జిట్ పోల్స్ కూడా అది చెప్పినాయి. కానీ అక్కడ కూడా చిత్తుగా ఓడిపోయారు. తర్వాత మహారాష్ట్ర గెలుస్తుందని చెప్పి 6 నెలల ముందు నుంచి చెప్పుకున్నారు, కానీ ఈరోజు అక్కడ కూడా దారుణమైన ఓటమి. జార్ఖండ్ లో కేవలం జార్ఖండ్ ముక్తి మోర్చా వల్ల ఇవాళ కాంగ్రెస్ కు అక్కడ కొంత అధికార కూటమిలో స్థానం దొరికింది తప్ప, లేదా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల నిజానికి జార్ఖండ్ ముక్తి మోర్చాకు నష్టమే జరిగింది. ఈ రకంగా చూసినప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతున్నది. తప్పకుండా అందుకే తెలంగాణలో కూడా ఇక్కడ ఏదైతే మోసకారి ప్రభుత్వం ఉందో, ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఉందో, వాళ్ళ మాటలు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ప్రచారం చేస్తే కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా గ్రహించగలిగారు. ఎందుకంటే 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది మహారాష్ట్రకు తెలంగాణకు. అందుకే మహారాష్ట్ర ప్రజలు కూడా చాలా తెలివిగా ఇవ్వని పథకాలు ఇస్తున్నట్టుగా చెప్పి దొంగ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 300 కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ రెడ్డి ఆయన యొక్క వ్యవహారాన్ని గమనించి బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అక్కడ మహాయుతి గవర్నమెంట్ ఏదైతే షిండే గారి నాయకత్వంలో నెలకు 1500 రూపాయలు ఇచ్చిందో, అక్కడేమో వాళ్ళు ఇచ్చినారు 2 కోట్ల మంది మహిళలకు ఇచ్చినారు. ఇక్కడనేమో 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి, 100 రోజుల్లో ఇస్తా అన్నాడు, 365 రోజులు దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మహారాష్ట్ర ప్రజలు, మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. తప్పకుండా ఈ దొంగ మాటలు, ఈ మోసాలు కలకాలం ఎల్లకాలం చెల్లవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రేపటి రోజున భవిష్యత్తులో తెలంగాణలో కూడా బుద్ధి చెప్తారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. కాబోతోంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు కాబోతోందని, జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ గెలవడానికి కేవలం జేఎంఎం వల్లే, జేఎంఎం పంచన చేరి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసినప్పటికీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయిందని కేటీఆర్ అంటూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ గెలుపు దొడ్డిదారి గెలుపు అని చెప్తున్నారు. కేవలం చిన్న చిన్న రాష్ట్రాల్లో గెలవటానికి అవకాశం కల్పించి పెద్ద రాష్ట్రాల్లో ఓడిస్తున్నారు. అందుకే ఇప్పుడు జార్ఖండ్లో గెలవనిచ్చి మహారాష్ట్రను వాళ్ళు కైవసం చేసుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో గెలవనిచ్చి హర్యానాను కైవసం చేసుకున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న దొడ్డిదారి నాటకం అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. జయరాం రమేష్ అదే మాట చెప్తున్నారు. పవన్ గారు కూడా ఈ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్ కమిషన్ని తప్పుదావ పట్టించి దొడ్డిదారిన బీజేపీ విజయాలను తమ ఖాతాలో వేసుకుంటుంది. ఎలక్షన్ వెబ్సైట్లను బీజేపీ మ్యానిపులేట్ చేస్తోంది, ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తోంది బీజేపీ అంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది, ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి ఫలితాలను కూడా కాంగ్రెస్ చేరుకోలేకపోయింది అని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ కనుమరుగవుతున్న పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు. 25 రోజులు దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మహారాష్ట్ర ప్రజలు, మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. తప్పకుండా ఈ దొంగ మాటలు, ఈ మోసాలు కలకాలం ఎల్లకాలం చెల్లవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రేపటి రోజున భవిష్యత్తులో తెలంగాణలో కూడా బుద్ధి చెప్తారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. 365 రోజులు దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మహారాష్ట్ర ప్రజలు, మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. తప్పకుండా ఈ దొంగ మాటలు, ఈ మోసాలు కలకాలం ఎల్లకాలం చెల్లవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రేపటి రోజున భవిష్యత్తులో తెలంగాణలో కూడా బుద్ధి చెప్తారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. 365 రోజులు దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మహారాష్ట్ర ప్రజలు, మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు.